హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మక్క కంకులతోనైతే ఈరోజు మక్క గారెలు అయితే చేస్తున్నా. మన సైడ్ అయితే మక్క వడలు అయితే అంటారు. ఎట్లా చేసినా చూసి మీరు కూడా వేసుకోండి. మా శివగాని మక్క కంకులు తేరా అంటే కోటికొయ్యి కొంగపోయి తీసుకొచ్చినట్టు 2-3 తీసుకొని వచ్చిండు. అదే మా ఆయనకు చెప్పినుంటే ఒకటి ఏమంటే ఒకటికి 2 తీసుకొని వస్తుండే, 2కి 4 తీసుకొని వస్తుండే. ఇప్పుడు లేనప్పుడు ఏం చేస్తాం, ఇంకా అడ్జస్ట్ కావాలని తెచ్చినాన్ని తీసుకొని చేస్తున్నా. ఎన్నైతే చూడాలి. మరీ అంత ఉట్టి కాకుండా మరీ అంత పాలయి కాకుండా కొంచెం మధ్య రకంగా ఉంటే టేస్ట్ అయితే బాగుంటాయి. నేను కూడా ఎప్పుడు తినలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. మక్కలు పట్టించి అయితే గారెలు వేసుకొని తింటాం కదా, బజ్జీలు పోసుకొని తింటాం కదా, అప్పుడైతే టేస్ట్ బాగా అనిపిస్తుంది. అవే వడలు పోస్తే ఎట్లుంటాయో అని చూద్దామని ఈరోజు అయితే ట్రై చేస్తున్నా. దానప్పగాడైతే ఇంకా వెళ్ళిపోయడానికి అయితే వచ్చిండు. ఆ మక్కలు అయితే ఒలుస్తుండు. నేను కూడా ఫస్ట్ టైమే చేసుడు. ఎట్లా వస్తాయో చూడాలి, టేస్ట్ చేసి మీకు కూడా చెప్తా. మీరు కూడా హ్యాపీగా చేసుకోండి. ఈ టైంలో దొరుకుతాయి కదా, ఈ సీజన్లో, కాబట్టి ప్రతి ఒక్కరు అయితే చేసుకోండి. మక్కలు అయితే అన్నీ ఒలుసుకున్న తర్వాత అందులోనే 2 మిరపకాయలు, ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నా, ఒక అల్లం ముక్క వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నా. 2 కంకులు అయితే ఒలిచేది ఉందని వాళ్ళు ఒలుస్తుర్రు. అంతవరకు అయితే చట్నీ ప్రిపేర్ చేద్దామని ఇక్కడ అయితే పల్లీలు మిరపకాయలు అయితే వేపుతున్నా. ఎటు వాడుకున్న నూనె కొంచెం ఉంటే అయితే అది మళ్ళీ పచ్చి నూనెలో కలిపోద్దని కాగబెట్టిన నూనె కదా, కొంచెం గిన్నెలో తీసి పెట్టిన, అందుకే గిన్నెతోనైతే పోస్తున్నా నూనె. వడలలో అయితే మక్క కంకులలో అయితే మక్క గింజలలో మక్కలు పట్టనీకి అయితే మిరపకాయలు చాలా వేయలేదు. ఎందుకంటే మా పిల్లలు తింటారు కదా, కారం అవుతుందని. పక్కకు చట్నీ సపరేట్ చేస్తాం కదా, అందులో ఏమవుతాయని అందులో ఒక మిరపకాయ మాత్రం వేసిన, అవి కూడా కట్ చేసి వేసిన. ఇంకా మనం మినపప్పు వడలు చేసుకోవాలంటే ఒక నైట్ నానబెట్టాలి, ఒక రోజు మిక్సీ పట్టాలి, ఒక రోజు అది చేయాలి. దీనికైతే అప్పటికప్పుడు అయితే వేసుకోవచ్చు. సాయంత్రం అయితే సాయంత్రం చేసుకోవచ్చు, మార్నింగ్ అయితే మార్నింగ్ చేసుకోవచ్చు. సాయంత్రం స్నాక్స్ లాగా కూడా మస్తు ఉంటాయి. మినప్పప్పు వడలు అంత టేస్ట్ ఉన్నా లేకపోయినా కానీ మినప్పప్పు వడలను అయితే డామినేట్ చేసేంత టేస్ట్ అయితే ఉన్నాయి. సాయంత్రం కాగానే ఏమన్నా స్నాక్స్ అయితే వేసుకోవాలనిపిస్తుంది. పొద్దున ఏమైనా నానబెట్టాలంటే మళ్ళీ బద్ధకం అనిపిస్తుంది. ఇంకా అప్పటికప్పుడు ఏం చేయడానికి రాదని అయితే ఇవి ప్రిపేర్ అయితే చేసిన. ఇంకా ఒలుసుడు అయితే అయిపోయింది. కంకులు మొత్తం అయితే ఒక మిక్సీ నిండా అయితే అయినాయి. దాంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నా, కొంచెం జీలకర్ర వేసుకున్నా, మిక్సీ అయితే పడుతున్నా. మిక్సీకి లోడ్ ఎక్కువైంది కదా, పడిపోయింది అనమాట. మిక్సీ కింద ఒక రెడ్ బటన్ ఉంటుంది, దాన్ని నొక్కితే మళ్ళీ వస్తుంది. అందరికి తెలిసి ఉండొచ్చు. ఒక్కొక్కరు అయితే మిక్సీ ఖరాబ్ అయిందని అనుకుని పక్కన పెడతారు. లోడ్ ఎక్కువైనప్పుడు పడిపోయినప్పుడు ఆ కింది బటన్ అయితే నొక్కాలి, మళ్ళీ వస్తుంది. ఎవరికైనా ఇది యూజ్ అవుతుందని చెప్తున్నా. ఇట్లా మెత్తగా పట్టుకున్న దాంట్లో అయితే మళ్ళీ ఒక ఆనియన్ కట్ చేసుకొని, ఒక 2 మిరపకాయలు కట్ చేసుకొని, కొంచెం కరివేపాకు, కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా మనం మామూలు వడలలాగా వేసి దేవుకోవడమే. ఇంక ఇందులో అయితే అసలు వాటర్ కలపాల్సిన అవసరమే లేదు. ఆ మక్క కంకులు ఉన్న తడికి పచ్చిగా అవుతుంది, మెత్తలాగా అవుతుంది. దీన్ని కొంచెం ఇంకా మెత్తగా వేసుకోవాలి ఇట్లా. ఇంకా ఇవి వేసిన తర్వాత అయితే తిని ఇంకా వంటెందుకు వేసిన, ఇంకా జాకెట్ల పాటు అయితే పట్టినవి తిన్నది అరిగిందాక. ఇంకా మధ్యాహ్నానికి చూసుకుందామంటే ఇప్పటంతా ఏం లేదనుకొని. దాన్ని టిఫిన్ చేస్తే మాత్రం బెనిఫిట్స్ ఎంత ఉంటాయో కష్టాలు మాత్రం కూడా అన్నీ ఉంటాయి. ఎందుకంటే గిన్నెలు అన్నీ పడతాయి, వంట మళ్ళీ చేయాల్సి వస్తుంది. పొద్దున టిఫిన్ చేసి మళ్ళీ అన్నం చేస్తే మధ్యాహ్నం వరకు చల్లగా అవుతుంది. ఇంకా ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉన్నందుకు చేయబుద్ధి కాదు. పొద్దున టిఫిన్ చేసుకొని తిన్న తర్వాత మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ వంట చేసుకొని తినాలి. ఇంకా పని తీరినట్టే అనిపించదు, ఎప్పుడు పని చేసినట్టే అనిపిస్తుంది. అన్ని 2 మలకలు 3 మలకలు వేసే వరకు గిన్నెలు కూడా బోలెడన్ని పడతాయి. కొంచెం నోరుకు టేస్ట్ తగ్గట్టు బాగానే వేసుకొని తింటాం, కానీ తర్వాత గిన్నెలు తోమాలంటేనే చుక్కలు కనిపిస్తాయి. గిన్నెలో మిషన్ తెచ్చుకుందాం అన్నా కానీ దాంట్లో సగం పని మళ్ళీ మనమే చేయాలి. ఎందుకు వచ్చిన బాధ, ఓకే నిమ్మలంగా కూర్చొని తోముకునేదే బెటర్ అనిపిస్తుంది. సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఇంటికాడ అంటే ఇంకా దేవుడి పట్టే కాబట్టి ఇంకా నూనెలు క్యానులు పీపాలు అయితే అయిపోతుంది నూనె. ఇలా నూనె, చక్కెర, చాపత్త, టిఫిన్ చేసే ఐటమ్స్ అయితే స్టాక్ ఉండాలి పిల్లలు ఉన్న దగ్గర అయితే. చిక్క అయితే మమ్మీ 10 రూపాయలు ఇస్తావా, లేకపోతే ఏమైనా స్నాక్స్ చేస్తావా, 10 రూపాయలు ఇస్తావా, ఏమైనా స్నాక్స్ చేస్తావా, ఇంకా ఎంత జోలు ఉంటుంది ఆమెది. 10 రూపాయలు ఇచ్చి ఆ ఎండకు షాప్ కాడికి తోలిచ్చే బదులు అదే 10 నిమిషాలు మనం ఇంట్లో కష్టపడితే హ్యాపీగా తింటారు కదా అని ఇంట్లోనే చేస్తాను నేను ఎక్కువ శాతం. సైడ్ అయితే చట్నీ ప్రిపేర్ చేస్తున్నా, ఒక సైడ్ అయితే వడలకైతే నూనె కాగబెడుతున్నా. మన సైడ్ అయితే వీటిని మక్క వడలు అంటారు, కానీ వేరే సైడ్లో అయితే చూసా కదా యూట్యూబ్లో, వాళ్ళు అయితే మక్క గారెలు మక్క గారెలే అని అంటారు ఎక్కువ అయితే. చట్నీ వేసి ఏంటంటే ఇక్కడ వడలు అయిన వెంబడే వేడివేడివి పెట్టుకొని తినొచ్చు అప్పుడే. నేను ఏది టిఫిన్ చేసినా కానీ ఫస్ట్ అయితే చట్నీ ప్రిపేర్ చేసా.
ఇంకొక 10 డేస్ 15 డేస్ అయితే ఈ మక్క కంకులు అనేది గట్టిగా అవుతాయి కదా, అప్పుడు పొడి పట్టనీకి రాదు, అప్పుడు మెత్తగా కూడా కాదు, పిండి పట్టించుకోనికి అయితే వస్తాయి. అప్పుడు మక్క వడలకైతే రావు. అందుకే ఇప్పుడే ట్రై చేసుకోండి ఇవి. ఇంకా ఎండ బాగా కొడుతుంది కదా, వడియాలు చేసే వీడియో పెడదామని అనుకున్నా, కానీ వడియాలు చేయడానికి అయితే టైమే దొరుకుతలేదు. బియ్యం ఉడకబెట్టి అయితే వడియాలు పోదామని అనుకుంటున్నా. అది ఏ రోజు వీలవుతుందో చూసుకొని వీడియో పెడతా. వీడియో ఎవరెవరు చూస్తుర్రో అయితే అక్షతరాజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అడగంది అమ్మాయినా పెట్టదని అంటారు కదా, అందుకే అడగాలి ప్రతి ఒక్కరిని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని. అందుకే అడుగుతున్నా, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు తీయడానికి అయితే ట్రై చేస్తాం. ఒక వీడియో పెడదామని అనుకుంటున్నా, లాంగ్ వీడియో, కానీ జాకెట్లు కుట్టడం వల్ల అయితే ఈ బ్లాగ్స్ చేయడానికి వీలుంటలేదు. నేనేమో మిషన్ వీడియోలు పెట్టడానికి ఏమో నావి వ్లాగ్స్ కాబట్టి డైలీ వ్లాగ్స్ పెడితేనే మంచిగా రీచ్ ఉంటుంది. వడల వీడియోలో చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయి, ఎంత స్మూత్గా వస్తున్నాయి, మంచిగా అసలు ఎంత పలసగా అంటే అంత పలసగా వస్తున్నాయి. చినిగిపోని కూడా చినిగిపోతలేదు, అంత మంచిగా వస్తున్నాయి. నేను ట్రైపాడ్ తీసుకున్నా కదా, ట్రైపాడ్తోనే వీడియో తీస్తున్నా. ట్రైపాడ్ ఫీచర్స్ కూడా మొత్తం ఒక వీడియో తీసి పెడితే ఎవరైనా కావాలంటే చూడండి. ఎట్లా సెట్ చేసుకోవాలి, ఎట్లా సెట్టింగ్ ఉంటుంది, పైనుంచి కింది వరకు ఎట్లా అనుకోవాలి, కెమెరా ఎట్లా పెట్టుకోవాలి, అవన్నీ అయితే చూపిస్తా. అది కూడా ఒక లాంగ్ వీడియో తీసి ఎవరికైనా కావాలంటే చూడండి. నేను ఛానల్ కొత్తగానే స్టార్ట్ చేసిన కాబట్టి పెద్దగా వ్యూస్ పోకున్నా కానీ, అది వ్యాచ్ టైం కలవకున్నా కానీ పెద్దగా బాధ అనిపిస్తలేదు. కొందరికైతే నెల లోపలనే మానిటైజేషన్ అవుతుందంట, కానీ మనకైతే ఇంకా కాలేదు. ఛానల్లో కూడా వీడియోస్ పర్లేదు బాగానే అవుతున్నాయి. లాంగ్ వీడియోస్ ఒక 500 700 800 దాకా కూడా పోయినాయి. స్టార్టింగ్లో అంత పోవడమే చాలా గొప్ప. లక్ అనేది ఎప్పటికీ ఎవరికి ఎప్పుడు వచ్చేది అయితే తెలియదు కాబట్టి మన ప్రయత్నం అయితే మనం చేస్తుండాలి. ప్రయత్నం చేయకుండా సక్సెస్ రావాలంటే ఏడంగా వస్తుంది. ఈ ఎడిటింగ్ అనేది, ఇవన్నీ సాంగ్స్ సెట్ చేయడం అనేది, ఇవంతా ఎడిటింగ్ అయితే వచ్చింది కాబట్టి కంటిన్యూగా అయితే వీడియోస్ అయితే వేద్దాం అనుకుంటున్నాయి. ఏదో ఒకటి బ్లాగ్స్ మానిటైజేషన్ అయితే కానీ, లేకపోతే లేదు. మనం అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ పెట్టేది లేదు కదా, లాస్ అయ్యేది లేదు కదా. 1 ఇయర్ అయితే టైం ఉంటుంది ఇందులో మానిటైజేషన్ కావడానికి. 1 ఇయర్ లోపు అయితేనేమో ఓకే, కాకుండా కానీ ఓకే. మామూలుగా అయితే చేయాలనిపిస్తే వేస్తా, లేకపోతే లేదు. లాస్ట్ వరకు అయితే కంటిన్యూగా అయితే ఒక 1 ఇయర్ వీడియోస్ పెడదామని అయితే ఫిక్స్ అయినా, పెడతా. అప్పటి వరకు అయితే సక్సెస్ వస్తుందని అనుకుంటున్నా. మన మీద నమ్మకం మనకే ఉండాలి ఫస్ట్. మనకుంటేనే కదా, మన మీద నమ్మకం ఉన్నప్పుడే మనకు వస్తుంది. నేను స్టార్టింగ్ ఏం కాదు, 6 మంత్స్ అయినా కానీ ఎవరు గుర్తిస్తారు, ఎవరు చూస్తారు వీడియోస్ అనుకున్నా. షార్ట్ వీడియోలు అంటే మస్తు మంది చూస్తారు, కానీ లాంగ్ వీడియోలు అంటే లోపలికి వెళ్ళి చూడాలి కాబట్టి చూస్తారో చూడాలో అనుకున్నా. కానీ లాంగ్ వీడియోలకు వ్యూస్ బాగానే ఉన్నాయి, అందుకని వీడియో చేయాలనిపిస్తుంది. ఇంకా ఎవరెవరు వీడియోలు చూస్తారో వాళ్ళు కొంచెం లైక్ చేస్తే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొంచెం మోటివేషన్గా అనిపించి ఇంకా మంచి వీడియోలు తీయొచ్చు. పిల్లలు చూసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ ఇక్కడ వీడియోస్ తీయాలంటే కొంచెం ఇబ్బందే, కానీ ఇంకా ఇంటి దగ్గరనే ఉంటా కదా, ఏం కాదులే అని ఎట్లా వీలైతే అట్లయితే వేసుకుంటున్నా. వీడియో ఇంత దూరం వచ్చి చూసిర్రు కదా, ఒక వీడియోకి లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. వడలు అయితే రెడీ అయిపోయినాయి. అందరికీ ఒక తల 4 5 అయితే వచ్చినాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఉట్టిగా అయితే తినబుద్ధి కాదు. ఈ వడలైనా తినబుద్ధి కాదు, మినపప్పు అయినా తినబుద్ధి కాదు. పక్కన చట్నీ ఉంటేనే ఇంకా టేస్ట్ కొడతాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎట్లున్నాయో, టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. కొంతమంది కామెంట్ చేయాలని ఉన్నా కానీ నా పేరు పడుతుంది, ఎవరేమనుకుంటారు, వేరే వాళ్ళు చూస్తారేమో అని కూడా కొంతమంది చేయరు. వాళ్ళకి అనిపించిన ఒపీనియన్ ఏం కాదు, కామెంట్ చేయొచ్చు. మనం ఏదైనా చేసుకుంటే ఇంట్లో 10 నిమిషాలు పడుతుంది అంతే. 10 నిమిషాల పనికి అది బయటికి పంపించి తెచ్చుకోవడం వేస్ట్ అనిపిస్తుంది, అమౌంట్ కూడా వేస్ట్ అనిపిస్తుంది. ఇంకా వడలు అయితే అన్నీ కంప్లీట్ అయినాయి. నేనైతే టేస్ట్ చూస్తున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఓకేనా, బాయ్.